నమస్తే అన్న. ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారంటారు అన్న? ఈటల రాజేందర్ గారు సార్. హ్మ్. ఎందుకన్నా? అది సీనియర్ మనిషి కదా. హ్మ్. ఇంకా ఇంకా మంచిగా మీకు కలుస్తాడా మరి పోతే? ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే ఎవరు ఎవరు కూడా తెలియదు ఎవరికి. ముఖాలు కూడా తెలియదు. తెలియదు. ఎప్పుడన్నా మరి ఈటల రాజేందర్ పోతే కలుస్తాడా? ఆ, సెంట్రల్ లెవెల్ ఉండాలి, మోడీ ఉండాలన్నా, రాహుల్ గాంధీ ఉండాలన్నా? మోడీ ఉంటేనే బాగుంటుంది. ఏం 10 సంవత్సరాల నుంచి మంచిగా చేసిండా మరి మోడీ? చేసి ఏం చేసిర్రు? రామ మందిర్ కట్టి రామ మందిర్ కట్టిరంటారా? ఈ ఇక్కడైతే మరి ఎవరు గెలుస్తారు మల్కాజ్గిరి ఫైనల్ గా? ఈటల రాజేందర్ డెఫినెట్ గెలుస్తారు. గెలిపిస్తారంటారా? ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉందన్న? ఈటల రాజేంద్ర అన్న బీజేపీ జనసేన కలిపి పోటీ ఇస్తుంది కాబట్టి ఈటల రాజేంద్ర గెలుస్తాడు. ఇక్కడ మరి అంటే ఎంత మిగిలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అంటే ఎందుకని ఈటలే అని? బీజేపీకి ఫామ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు అక్కడ ఇప్పుడు చూసుకునే సెంట్రల్ లెవెల్ ఉండాలి, రాహుల్ గాంధీ ఉండాలా, మోడీ ఉండాలా? మోడీ మరి ఈటల రాజేంద్ర వస్తే మోడీ కావాలనుకుంటే రాహుల్ గాంధీ ఎట్లా వస్తాడు? రాహుల్ గాంధీ రాంటారా? ఎందుకు మంచిగా చేసిండా 10 సంవత్సరాల నుంచి? మోడీకి అంత ఏది చేసినా పర్ఫెక్ట్గా చేసిండు. ఇంకా 10 సంవత్సరాలు మోడీయే. ఈటల రాజేందర్ మంచోడేనా మరి? మంచోడే. కలుస్తాడా పోతే? కలుస్తాడు. ఎందుకు మోడీ తెలుసా నీకు? తెలుసన్న. గెలిచా ఈసారి రాహుల్ గాంధీ గెలుతాడా, మోడీ గెలుతాడా? మోడీ అన్న, కన్ఫర్మ్ మోడీ. ఎందుకు మోడీ? మోడీ చాలా పాపులర్, ఇంకా మన ఇండియా కోసం చాలానే చేసిర్రు. మోడీయే గెలుస్తాడు. మోడీ వస్తేనే మంచిగా ఉంటాడు. ఇండియాకి మోడీయే గెలుస్తాడా మరి ఈసారి మోడీ? మీ మమ్మీ ఇట్లా ఏమంటారు మరి? మా మమ్మీ వాళ్ళు కూడా మోడీకి వేస్తాను. నేను కూడా పెద్దగా అయి ఉంటే నేను కూడా మోడీకి వేస్తా. పెద్ద మోడీకి వేస్తాం మళ్ళీ. ఇప్పుడు మీ మమ్మీ వాళ్ళు కూడా మోడీకే అంటారు మరి? మోడీ అంటారు. ఎందుకు అంతగానో మోడీ? మోడీ అంటే ఇండియా కోసం చాలా చేసిర్రు, అయోధ్య కట్టించారు, ఇంకా చాలా చేసిర్రు, ఇంకా చాలా కట్టిస్తారని నమ్మి మేము ఓటేస్తున్నాం. ఇండియాని చాలా పాపులర్ చేసి ఇంకా పాపులర్ చేసామని మేము నమ్మి ఓటేస్తున్నాం మోడీకి. ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారు అన్న? మన ఈటల రాజేంద్ర గెలుస్తారన్నా. ఎందుకన్నా? బీజేపీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరికీ చేరువవుతున్నాయి కాబట్టి దాని గురించి బీజేపీ గెలుస్తానా. సెంట్రల్ లెవెల్ ఉంటారు మోడీ, రాహుల్ గాంధీ? మోడీ అన్న మరి బీజేపీ కంపల్సరీ ఉండాలి కదన్నా మోడీలో. ఇప్పుడు ఈటల రాజేందర్ గెలవడానికి కారణాలు అంతగానో అందరూ ఈటల అంటారు, ఎందుకని? ఎందుకనంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 370 ఆర్టికల్ కానీ ఇంకా ప్రతి ఒక్కటి ఏదైనా ఉన్నాయో నోట్ల రద్దు కానీ ఇంకేవైతే ఉన్నాయో బీజేపీ చేసింది కాబట్టి కంపల్సరీ బీజేపీ గెలుస్తుందని ప్రతి ఒక్కరి నమ్మకం ఉందన్న. సెంట్రల్ మాత్రం కంపల్సరీ బీజేపీ వస్తుంది. ఈటల బలం, బీజేపీ బలం రెండు కలిసి బయటపడతాడా? కంపల్సరీ. మంచోడేనా ఈటల రాజేందర్? మంచోడేనా. అందరికి వెళ్తాడా? అందరికి కలుస్తాడన్నా. ఇప్పుడు మన హెచ్ఎండి కాలనీలో పొద్దున వాకర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి కంపల్సరీ వచ్చి కలుస్తూనే ఉంటాడు ఎప్పుడు కానీ ప్రతిసారి. ఈ మధ్య అయితే కంపల్సరీ కలుస్తూనే ఉన్నాడు. బాగానే ఉంటుంది బీజేపీ అయితే. గెలుపిస్తారంటారు కంపల్సరీ అని. ఈ ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. అవును. ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారన్న? ఈ మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారంటే నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈటల రాజేంద్ర గారు గెలిస్తే మంచిదని నేను కోరుకుంటున్నాను. ఎందుకన్నా? అంటే మనకు సెంట్రల్లో బీజేపీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి బీజేపీ క్యాండిడేట్ ఎంపీగా గెలిస్తే మనకి పనులు అవుతాయి, మన అంతటికి నియోజకవర్గం అంతా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఈటల రాజేందర్ మంచోడేనా? ఈటల రాజేంద్ర మంచోడే కదా, మరి ఎమ్మెల్యేగా మినిస్టర్గా పనిచేశాడు, మరి మంచోడు కాబట్టేగా ఎమ్మెల్యేగా గెలిపించారు, మినిస్టర్ని చేశారు, అన్నీ చేశారు. అది పని చేస్తాడంటూ. ఇప్పుడు మనకు సెంట్రల్లో బీజేపీ ఉంటుంది కాబట్టి మనకి ఏమైనా పనులు జరగాలన్నా లోకల్లో బీజేపీ గెలిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అది కంపల్సరీ మోడీ ఉండాలంటారా? ఇంకా మోడీ కాకపోతే ఇంకెవరు వస్తారు చెప్పండి? రాహుల్ గాంధీ? అదేం లేదండి, రాహుల్ గాంధీ వచ్చేంత సీన్ ఏమీ లేదు, ఊరకనంత అంబాక్. కానీ ఇక్కడ స్టేట్లో కాంగ్రెస్ అయితే వచ్చింది కానీ సెంట్రల్లో కాంగ్రెస్ అనేది కష్టం. ఎందుకంటారు? ఎందుకనంటే రాహుల్ గాంధీకి అంత అనుభవం లేదు, మోడీ ఆల్రెడీ ఇప్పటికే 2 సార్లు ప్రైమ్ మినిస్టర్గా చేశాడు, అనుభవం ఉంది కాబట్టి తప్పకుండా మోడీయే గెలుస్తాడని నేను కోరుకుంటున్నాను. నా పర్సనల్ అభిప్రాయం అది. ఈటల గెలిపిస్తారు అంటారు? తప్పకుండా ఈటల రాజేంద్ర గెలుస్తారని నేను అనుకుంటున్నాను మల్కాజ్గిరిలో. ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంపీగా గెలిచేంత సీన్ అయితే ఏం లేదు. వాళ్ళిద్దరు అంత పెద్ద ఇదేం, వాళ్ళ క్యాండిడేట్స్ పేర్లు కూడా అంత పెద్దగా తెలియదు. ఆమె ఎవరో సునీత లక్ష్మారెడ్డి అంటే ఆమె ఎవరికి కూడా తెలియదు కదా. ఇంతవరకు ఎమ్మెల్యేగా పోటీ చేసిందా? ఏం లేదు కదా, ఆమె లేదు. ఇంకోళ్ళు ఎవరు?
లక్ష్మారెడ్డి అనేట ఆయన కూడా ఏం పెద్దగా తెలియదు. అది నాకు తెలిసి అయితే ఈటెల రాజేందర్ గారు గెలిస్తే బాగుంటుంది, మనకు కూడా బాగా జరుగుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను.